నెల్లూరు జిల్లా వెంకటగిరి టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఉక్కు పరిశ్రమకు 11,440 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించడం సంతోషంగా ఉందని రామకృష్ణ అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం స్టీల్ పరిశ్రమను నిర్వీర్యం చేసింది. వెంకటగిరిలో జరిగిన ఆక్రమణలను ఉపేక్షించబోము. ఆక్రమించిన వారెవరైనా సరే చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే చెప్పారు. టీడీపీ ప్రభుత్వం ప్రారంభించిన అల్తూరుపాడు రిజర్వాయర్ ప్రాజెక్టును ఈ ప్రభుత్వమే పూర్తి చేస్తుందని ఎమ్మెల్యే చెప్పారు. 440 కోట్లు రిలీజ్ చేసింది. ఇంకా ప్రైవేటీకరణ చేయాలంటే చేయకూడదనే ఉద్దేశంతోనే ఇది ఆంధ్ర హక్కు విశాఖ ఉక్కు అని చెప్పనే నినాదంతో వాళ్ళు పోరాటం జరిపారు. ఆ పోరాటమే తెలిసి మూసేసినా కానీ మళ్ళా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు కార్మికులందరూ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో మళ్ళా ఆ ఫ్యాక్టరీని తెరిపించి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా 11,440 కోట్లు రిలీజ్ చేసింది. ఇంకా కూడా మా నాయకుడు తెచ్చి అభివృద్ధి చేయడానికి ప్రయత్నాలు చేస్తారని చెప్పిన కూడా తెలియజేస్తాము. మూసేసినవన్నీ కూడా తెప్పించి కార్మికులు ఉద్యోగ అవకాశాలు కావాలి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి అన్ని రకాలైన ఉద్దేశంతోనే ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడి కేంద్ర సహాయ సహకారాలు తీసుకుంటూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉంది. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అన్ని కూడా ఆయన సొంత ఆస్తులు ఏర్పరచుకొని మూసేయాలని చూసినటువంటి వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. ఆయన సొంత స్వలాభం కోసం ప్రయత్నం చేస్తున్నారు కానీ ఈ రాష్ట్ర ప్రయోజనం కోసం ప్రజల కోసం ఎక్కడ కూడా ఒక అభివృద్ధి పన్నట్టు చేయలేదు. ఎక్కడ చేశామంటే మేము ఛాలెంజ్ చేస్తున్నాం, చూపించమని చెప్పండి. ఈరోజు ఇన్ని కష్టాల్లో ఉన్న ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ అభివృద్ధి కార్యక్రమాల్లో ముందున్నారంటే అది చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి ఆలోచన, ధైర్యం అన్ని రకాలని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. అందుకని మా నాయకుడికి ఆ భగవంతుడు ఆరోగ్యాలు ఇచ్చి